కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. అతడు రోగ్ అని దర్యాప్తులో తేలింది. అలాగే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ పై అవినీతి ఆరోపణల కేసు కూడా త్వరలోనే సీబీఐ చేతికి వెళ్లే అవకాశం ఉంది. కోల్కతా హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నలుగురు సహోద్యోగులు ఇచ్చిన వాంగ్మూలం విరుద్ధంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. మాజీ ప్రిన్సిపాల్తో పాటు ఈ నలుగురికి లై డిటెక్టర్ టెస్ట్ కోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు సీబీఐ అధికారులు. నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఘటన జరిగిన రాత్రి ఆసుపత్రిలో ఉన్నట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా మహిళా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో నిందితుడిని కట్టుదిట్టమైన భద్రత నడుమ సియాల్డా క్రిమినల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితుడికి 14 రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు. అలాగే సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు పీజీ డాక్టర్పై ఆసుపత్రిలోనే హత్యాచారం తర్వాత స్టూడెంట్స్, జూనియర్ డాక్టర్లు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు ముందు క్యాంపస్ హాస్టళ్లలో 160 మంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉండేవారని, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలోని నర్సింగ్ హాస్టళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆగస్టు 9 తర్వాత చాలా మంది క్యాంపస్ నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అర్ధరాత్రి దుండగులు ఆసుపత్రిపై దాడి చేసిన తర్వాత భయంతో మిగిలిన వారు కూడా క్యాంపస్ను వదిలి వెళ్లారు. ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారు. అలా మిగిలిన వారు కూడా భయంగా గడుపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాల్సి వస్తోంది. ఆర్జికార్ హాస్పిటల్లో దాదాపు 700 మంది డాక్టర్లు ఉండగా ప్రస్తుతం 110 మంది మాత్రమే డ్యూటీలో ఉన్నారు. వారిలో 40 మంది మాత్రమే మహిళా డాక్టర్లున్నారు. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ పేరుకే సివిక్ వాలంటీర్, కానీ పోలీసుకు ఏమాత్రం తగ్గకుండా వ్యవహరించేవాడని తెలుస్తోంది. కోల్కతా పోలీస్ స్టిక్కర్ ఉన్న బైక్పై తిరిగేవాడు. కోల్కతా పోలీస్ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించేవాడు. ఆర్జికార్ హాస్పిటల్ దగ్గర రెగ్యులర్గా ఉండేవాడతను. బెడ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పేషెంట్లు, వారి బంధువుల దగ్గర లంచం తీసుకునేవాడు. అలాగే ప్రైవేట్లో మెడికల్ టెస్టులు చేయించేవాడని దర్యాప్తులో తేలింది. సంజయ్ రాయ్ 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పోర్న్ వీడియోలకు బానిసయ్యాడు. రెగ్యులర్గా వేశ్యల దగ్గరకు వెళుతుండేవాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటిదాకా ఒకే ఒక నిందితుడు సంజయ్ రాయ్. ఇతర నిందితులు ఉన్నట్లు కూడా పోలీసులు కానీ సీబీఐ అధికారులు కానీ గుర్తించలేకపోయారు. అయితే ఈ కేసులో అసలు దోషుల్ని తప్పించేందుకు సంజయ్ రాయ్ను బలిపశువుని చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన ఆసుపత్రిలోని సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పనిచేయడం లేదని సీబీఐ విచారణలో బయటపడింది. బాధితురాలను చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వస్తున్న శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సీబీఐ అధికారులు. నేరం జరుగుతుండగా ఎవరూ లోనికి రాకుండా ఉండేందుకు హాల్ బయట నిల్చుని ఎవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.